నెక్స్ట్ క్వశ్చన్ 96 క్వశ్చన్. హౌ యూ ఫైండ్ అవుట్ కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్? కైనెటిక్ లేదా డైనమిక్ ఫ్రిక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. సేమ్ మళ్ళీ ఈ ఎఫ్ అనేదేమో ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్, మ్యూ అనేదేమో కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, ఎన్ అనేదేమో నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూడండి. రైట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. టైప్స్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్స్ ఏంది? ఒకదానితో ఇంకొకటి మూమెంట్లో ఉన్నప్పుడు, రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య అప్లై అయ్యే ఫ్రిక్షన్ ఏమంటారు? కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో అవి రెండు ఏంటి అవి? స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వస్తువు కింద ఉన్న వస్తువు అప్లై చేసే ఫోర్స్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద ఇట్లా దొర్లుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ కింద ఉన్న సర్ఫేస్ ఈ దొర్లే వస్తువు మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. నౌ లెట్ వి సీ. క్వశ్చన్ నెంబర్ 98. వాట్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఫ్రిక్షన్ బిట్వీన్ టూ స్లైడింగ్ బాడీస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్లైడింగ్ ఫ్రిక్షన్. ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి స్లోపీ సర్ఫేస్ ఉంది అనుకోండి, దీని మీద ఒక వస్తువుని కనుక పెడితే ఇట్లా జారుతూ ఉంటుంది. ఇట్లా జారుతూ ఉన్నప్పుడు ఈ స్లోపీ సర్ఫేస్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటామంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఈ వస్తువు ఇటువైపు జారుతూ ఉన్నట్టయితే ఈ యొక్క స్లోపీ సర్ఫేస్ ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు.